నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కారుమూరి నాగేశ్వరరావు ఎవరో తెలుసా? అదే రైతులను ఎర్రిపప్పలు అన్నాడు కదా ఆయన అసలు కనీసం ఏ మంత్రిగా పనిచేశాడని మీరు గూగుల్లో వెతకకుండా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఆ శాఖకి ఏమీ చేసింది లేదు కాబట్టి. ఆయన సంచలనం అయింది ఏంటంటే రైతులను ఎర్రిపప్ప అన్నటువంటి ఎర్రిపప్ప మంత్రి అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే చేశారు. సో ఆ ఎర్రిపప్ప మంత్రి అదేవిధంగా ఆయన కుమారుడు ఏం చేశారు తెలిసిన? గాలి జనార్దన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఏం చేశాడు? గాలి జనార్దన్ రెడ్డి మీద కేసు అయినప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏకంగా జడ్జిలకే 40 కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూసి లంచం ఇచ్చి బెయిల్ మీద బయటకు వస్తే ఆ ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేయడం కూడా జరగడం మనమందరం చూసాం గతంలో. సో గాలి జనార్దన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంది కాబట్టి ఆ వాసనలు కొంత ఆ పార్టీకి కూడా వచ్చినట్లుంది. సో అది ఇప్పుడు ఈ కారుమూరి సునీల్ కుమార్ అంటే ఏలూరు ఎంపీగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసిన సునీల్ కుమార్. ఆ సునీల్ కుమార్ ఎవరంటే కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు. సో ఈ కాలంలో ఒక ఎమ్మెల్యే టికెట్గా పోటీ చేయడానికి దాదాపు 50 కోట్లు 60 కోట్లు అవుతుంది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేయాలంటే దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఒక ఇంట్లో నుంచి ఒక ఆయన ఎమ్మెల్యేగా ఒక ఆయన ఎంపీగా పోటీ చేశారంటే ఎంత డబ్బులు నొక్కేసింటారో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణం ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా సో డిపోలో నుంచి ఆ సర్కారీ సారాయి షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి లిక్కర్ని సరఫరా చేయించేటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అందులో కూడా కుంభకోణం జరిగింది. దాదాపుగా 200 నుంచి 400 కోట్ల రూపాయల కుంభకోణం అది. అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్. వీళ్ళు ఏం చేశారంటే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులను కొనుగోలు చేయాలని భావించారు. సిట్ అధికారులకే లంచం ఇవ్వాలని చూశారు. ఒక వ్యక్తి ద్వారా 25 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి సో అదే వ్యక్తి వెళ్ళి చెప్పేయడంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు. సో గాలి జనార్దన్ రెడ్డిలు కర్ణాటకలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. 175 మంది ఉన్నారు. అందులో కారుమూరి నాగేశ్వరరావు ఒకడు. సో సిట్కే లంచం ఇచ్చేందుకు కుట్ర. వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ పన్నాగం ఇప్పుడు వస్తాడు. కారుమూరి నాగేశ్వరరావు వచ్చి ఏమంటాడంటే, నేను బీసీ నాయకుడిని, రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ఇరికించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. సో బీసీ బిడ్డను మనమంతా ఏకమవ్వాలని చెప్పి పిలుపునిస్తాడు. సరే, ఆ పిలుపు ఎలాగో ఇస్తాడు కాబట్టి అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్లలో అక్రమాల వ్యవహారంపై గత నెల 10న ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్, కోడలు కీర్తి ఈ కేసులో నిందితులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 24న సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసే వల్లు సందీప్ అనే వ్యక్తిని విచారణకు పిలిపించింది. సింగ్మా కంపెనీ, ఈ సింగ్మా కంపెనీ ఎవరిదనుకున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి బినామీ సంస్థ ఇది. సో సింగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్టు పొందడం కోసం కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్, ఆయన కోడలు కీర్తికి 9 కోట్లు కమిషన్ ఇచ్చా. మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించి దాని నుంచి తప్పించుకోవడానికి కాకు మునికుమార్ అనే వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు పన్నాగం పన్నారని సందీప్ వెల్లడించారు. ఈ సందీప్ ఎవరు? ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా కాకు మునికుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన్ని కన్సల్ట్ అయ్యి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆ సిట్ అధికారులకు కూడా లంచం ఇచ్చేటువంటి కుట్ర చేశారు. వీళ్ళ పేర్లు అందులో చేర్చబోతారు, తండ్రి కొడుకుల పేర్లు అందులో చేర్చబోతారు అనేటువంటి ఉద్దేశంతో మా పేర్లు చెప్పొద్దని చెప్పి అతనేమో వాళ్ళ పేర్లు చెప్పరు, వీళ్ళు రాసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో క్లీన్ చిట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వడం జరిగింది. గత నెల 25న సిట్ అధికారులు కాకు మునుకుమార్ను విచారణకు పిలిచి ప్రశ్నించగా అతను మొత్తం గుట్టంతా బయటపెట్టాడు. మద్యం రవాణా కేసులో మా పేర్లు చేర్చకుండా సిట్ అధికారులను మేనేజ్ చేయంటూ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ నన్ను కోరారు. సిట్ అధికారులకు లంచం
ఇవ్వాలంటూ 25 లక్షలు నాకు అందజేశారు. సిట్ అధికారులతో నాకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వీళ్ళనే ఎర్రిపప్పులు చేశాడు. తండ్రి కొడుకులను ఎర్రిపప్పులు చేసింది ఎవరంటే ఈ మునికుమార్ అనే అతను. ఈ మునికుమార్ ఏం చెప్పినాడు, నాకు సిట్ అధికారులతో పరిచయం ఉంది, సన్నిహిత సంబంధాలుంది, మీ పేర్లు చేర్చకుండా నేను చూసుకుంటాను, కాబట్టి నాకు 25 లక్షల రూపాయలు అంటే 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఎంతకు మాట్లాడుకున్నారో తెలియదు కానీ 25 లక్షల రూపాయలు ఇస్తే గనుక నేను మీకు ఈ పని చేసి పెడతానని చెబితే ఆ తండ్రి కొడుకులైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా కారుమూరి సునీల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు సిట్ అధికారులకు ముట్ట చెప్పానంటూ వారికి అబద్ధం చెప్పా. 25 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తినేసిందే కాకుండా వీళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పేశాడు. చెబుతూ నాకు 25 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు, సిట్ అధికారులకు లంచం ఇవ్వమని చెప్పాడు. ఆ సిట్లో నాకు ఉన్నటువంటి అధికారులు నాకు తెలుసు అని చెప్పడంతో నాకు డబ్బులు ఇచ్చారని చెప్పి అడ్డంగా బుక్ చేసేశారు. సో సిట్కే లంచం ఇవ్వాలని చూశారంట. వైకాపా హయాంలో SPBCL డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు ఇది ఎట్లా జరిగిందంటే స్కామ్ చెప్తాను చూడు. ఇంతకు ముందు 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక కేసుకి. అంటే ఆ డిపో నుంచి ఆ షాపులకు కనుక ఒక కేసుని తీసుకోపోయి ఇస్తే 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 13 రూపాయలని వీళ్ళందరూ సిండికేట్ అయి 34 రూపాయలు చేసుకుని ఈ కుంభకోణాన్ని చేసి 400 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు. సో ఇక్కడ చూడండి, వైకాపా హయాంలో APSBCL డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టులో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్కే లంచం ఇవ్వబోయిన వైనమిది. వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్లు సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసినటువంటి కుట్ర బట్టబయలైంది. సో మామూలు కాదు వీళ్ళు, సిట్ అధికారులకే లంచం. అంటే మనం కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో పెద్ద పెద్దోళ్ళ హ్యాండ్ ఉంది కాబట్టి దీంట్లో ఏ విధంగా లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారో ఇంకా అవన్నీ కూడా బయటకు రాబోతాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక అడ్వకేట్ ఉన్నాడు, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకు ఫోన్ చేసి ఎలాగైనా మేము ఇరుక్కొని ఉన్నాము, ఎలాగైనా దీంట్లో నుంచి బయట పెట్టాలని చెప్పి 2 సార్లు సుప్రీంకోర్టులో కేసు వేయించింది ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరనే. సో ఆ కేసు కొట్టేశారనుకోండి. సో మొత్తానికి ఈ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వీళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేయడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని చెప్పి తప్పుడు కూతలు కూసుకుంటా తిరుగుతారనమాట. సో మొత్తానికి రైతులను ఎర్రిపప్పలు అన్నటువంటి ఆ కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి కారుమూరి సునీల్ కుమారు ఇద్దరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ లిక్కర్ కుంభకోణం దందా ఏదైతే ఉందో ఆ దందాలో ఈ లాజిస్టిక్స్కు సంబంధించి డిపోల నుంచి మద్యాన్ని షాపులకు చేర్చేటువంటి ఆ ప్రక్రియలో దానికి సంబంధించినటువంటి స్కామ్లో దాదాపుగా 400 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది. సో ఇప్పుడు చూడండి 318, 61 2 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సో వీళ్ళని ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అదేవిధంగా కారుమూరి సునీల్ కుమార్ని కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ విచారణలో భాగంగా వాళ్ళకు కూడా పిలుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళను అరెస్ట్ చేయబోతున్నారు, ఎందుకంటే పక్కా ఆధారాలతో దొరికేశారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.